ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభా. మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు వందనములు నాయన ప్రభా. ఉదయకాలమంతయు కాచి కాపాడిన ప్రభా, రాత్రికాలమంతయు కాచి కాపాడి నాయన ప్రభా, నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యము వినలేక ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారికి జ్ఞానమును దయచేయి, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరి ఇంట్లో అయితే ఏ శోధనలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసునైనా ప్రభా. మా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 1 నుంచి చూద్దామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక. ఏంటదండి దుష్టులంటే? ఎవరండి? ఎక్కడి నుంచో రారు దుష్టులంటే, మనలోనే ఉంటారు. మనమే దుష్టులం అంటే. మనము ఎప్పుడైనా సరే మనం ఒక నిమిషం వెళ్ళి ఎదుటివారి దగ్గర కూర్చున్నాం అనుకోండి, అక్కడ ఏమొస్తుంది? ఏదో ఒక మాట అంటూ ఉంటారు. దానిని బట్టి అది పట్టుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు, అది పట్టుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు. అంతేగాని విన్నా చోటనే వదిలేసేవారు కాదు కదా ఈ రోజుల్లోనే. దానిని బట్టి గొడవలు. అలాగే దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దని. మన ఆలోచనలు మనకి స్థిరంగానే ఉంటాయి, కానీ మన పక్కవారు చెప్పేటప్పటికి నా ఆలోచనే తప్పేమో, వారు చెప్పింది రైట్ ఏమో అని అనుకుని మన ఆలోచన వదిలేసి వారి ఆలోచనలను మనం నడుచుకుంటాం. దానిని బట్టి ఎవరు నష్టపోతున్నారు? దానిని బట్టి ఎవరికి నష్టం కలుగుతున్నది? విన్న వారికే నష్టం కలుగుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గమును నిలువవద్దని. పాపులు అనగా మనం ఎప్పుడైతే 2-3 ఒక చోట అయితే కూర్చుంటాం, అక్కడ పాపిష్టి మాటలు వస్తాయి తప్ప కానీ మంచి మాట. ఒకవేళ మంచిగా మాట్లాడినా ఏమంటారు? అబ్బో ఇది చాలా నీతిమంత్రాలు అయిపోయింది, ఇది చాలా బోధకరాలు అయిపోయింది అని అంటూ ఉంటారు. వెగతాళ మాటలు, వెకిలి చేష్టలు తప్ప కానీ మంచి మాటలు వచ్చేవి. అదే మన ఇంట్లో మనం కూర్చున్నాం అనుకోండి, ఏదో పని చేసుకుంటాం, లేకపోతే ఏదోటి చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఇలాంటి మాటలు రావు కదా, దుష్ట ఆలోచనలు రావు. పాపుల మార్గమును నిలువక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండవద్దు. పాపుల మార్గమును నిలువవద్దు. పాపము చేయువారు వద్దకు మనం పాపం చేయువారు ఎవరనేది కూడా మనము గ్రహించలేము. ఒకవేళ కూర్చున్న కాడి నుంచి అక్కడ పాపపు మాటలు బోల్డ్ వస్తూ ఉంటాయి. అలాంటి ఇది పాపం అంటే ఇదేనేమో అని తెలుసుకుని మనం అక్కడి నుంచి తప్పుకోవాలి తప్ప కానీ వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఏదో ఒక మాటలు అన్నీ ఎదుటి వారిని బాధ పెట్టడమే తప్ప కానీ వారికి ఇంక రెండో ఆలోచన ఉండదు. కూర్చున్న చోటను కూర్చుండక వారు అనేక రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటన కూర్చుండవద్దని చెప్పుచున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అనగా ఏమిటదండి? బైబిల్ వాక్యము. ఈ వాక్యంలో బోల్డ్ ధర్మశాస్త్రములు ఉన్నాయి, బోల్డ్ వాక్యాలు ఉన్నాయి. అవి కూర్చుని దానిని ధ్యానించమని చెప్పుచున్నాడు. అంతేగాని దుష్టులు కూర్చున్న చోటను కూర్చుని దుష్టుల మాటలు ధ్యానించమని చెప్పట్లేదు కదా. యెహోవా వాక్యమును ధ్యానించమని చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రమందు ఆనందించమని చెప్పుచున్నాడు. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. బైబిల్ని ఎప్పుడైతే మనము తీసుకుని దానిని అనుసరిస్తామో, ఎప్పుడైతే బైబిల్ చదువుకుని బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం హృదయంలో నింపుకుని దాని ద్వారా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు మనం దివారాత్రంలో ఆనందించుచున్నామని చెప్పుచున్నాడు. ఆనందించుడి అని చెప్పుచున్నాడు. మనము వాక్యమును గైకొనటం వలనే కదా ఇవన్నీ కూడా. మనకి చాలామంది ఈ రోజుల్లో వాక్యం చదువుతారు, వింటారు, కానీ హృదయంలో నాటుకోదు. ఎందువలన? వారి ఆలోచన ఒక చోట ఉంటుంది, వాళ్ళు వినేది ఒక చోట. ఇక్కడ కూర్చుంటారు, ఆలోచన ఎటో తిరిగిపోతూ ఉంటుంది. అలాంటినప్పుడు వాక్యము మన హృదయంలో ఎలా నాటుకుంటుంది? నాటుకోదు కదా. మన మనస్సు మనము వాక్యం మీద పెట్టినప్పుడే అది మన హృదయంలో నాటుకుంటుంది. దాని ద్వారా మనము నడుచుకుంటాము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించమని చెప్పుచున్నాడు. అది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండేను, దాని ద్వారా నడుచుకోమని చెప్పుచున్నాడు. అది ధర్మశాస్త్రం అనగా బైబిల్ను అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చెప్పుచున్నాడు. అతడు నీటి కాలువ ఏరున నాటబడినదే, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. ఎలాగండి? వాక్యంను అనుసరించి నడుచుకునేవాడు ఎలా ఉంటాడు? నీటి కాలువ ఏరిన నాటబడిన ఆకువాడని చెట్టు వలె. మనము కాలువ పక్క చెట్లు ఎలాగ అభివృద్ధి చెందుతాయండి? మనం ఒక మొక్కను నాటుతాం కాలువ పక్కన, దానికి నీళ్లు వేయకపోయినా ఎలా బతికేస్తుంది?
కాలువ పక్క నుంచి వేరి వెళ్తుంది కాబట్టి దానిలో నుంచి పీల్చుకుని దానిని బట్టి అభివృద్ధి చెందుతాయి. మనము కూడా వాక్యంలో అలాగే చెప్పినప్పుడు విని దానిని అనుసరించి దానిని మన హృదయంలో నాటుకుని దానిని అనుసరించి నడుచుకోవాలి. కాలువ వారిన చెట్టే అంతలాగా ఫలిస్తే మనం ఇంకా వాక్యంలో ఇంకెంత ఎలాగా ఫలించాలంటారు? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించుకునిచున్నారా? ఎప్పుడైనా చెడు మాటల కోసం ఆలోచించే విధంగా వాక్యమును కోసం ఆలోచిస్తున్నారా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం గోచరించుకునిచున్నామా? ఎంత విశ్వాసము కలిగి ఉంటున్నాము దేవుని ఎడల, ఎంత నమ్మకమును కలిగి ఉంటున్నాము, వాక్యము మన హృదయంలో ఎంత నాటుకుంటుంది అని ఒక్క నిమిషమైనా ఆలోచించుకుంటున్నారా? పగలంతయు పనిచేస్తాము, రాత్రి వేళ అయినా నువ్వు ఒక్క నిమిషం దేవుడా నన్ను దీవించు అని నిద్రపోతున్నామా? లేకపోతే వాక్యమును చదివి వాక్యము మన హృదయంలో నింపుకుని దాని ద్వారా అనుసరిస్తున్నామా? ఎప్పుడైనా మన హృదయం ఎవరో చెప్పక్కర్లేదు, మన హృదయము మనమే పరిశీలన చేసుకోవాలి. వాక్యంలో ఎంత ధన్యత కలిగి ఉన్నాము, వాక్యంలో ఎలా ఫలిస్తున్నాము, వాక్యంలో ఎలా వింటున్నాము, వాక్యము విని దాని ద్వారా ఏమి నేర్చుకుంటున్నాము అనేది మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పేది కాదు. మన హృదయంలో దేవుని ఎడల మనకి ఎంత నమ్మకం ఉన్నది? నేను దేవుని ఎడల ఇలా విశ్వాసం కలిగి ఉన్నానా, లేకపోతే పాపురాల్లాగా ఉన్నానా, లేకపోతే దుష్టురాలులాగా ఉన్నానా, నేను పాపుల మార్గంలో నడుచుచున్నానా, ఎలా ఉన్నానని మనకి మనమే పరిశీలన. ఎవరో ఏదో అన్నారని బాధపడిపోతూ ఉంటాం, కానీ వాక్యంలో మనం ఎదగట్లేదని మనకి చిన్న బాధ అయినా ఉంటుందంటారా? ధర్మశాస్త్రమును అనుసరించుమవాడు దివారాత్రములు దాన్ని ధ్యానించమని చెప్పుచున్నాడు. ఆనందించును. ధర్మశాస్త్రమందు నడుచుకునేవాడు ఎలా ఉంటాడు? చాలా ఆనందంతో ఉంటాడు. మనమైతే ఎలా ఈ లోకపు వైపు చూస్తున్నాం, కానీ దేవుని వైపు చూస్తున్నామా? మనము ఎంత మాత్రమును మన పక్కింటి వారు ఏం చేస్తున్నారు, మన పక్కింటి వారు ఏం కట్టుకుంటున్నారు, మన పక్కింటి వారు ఏం సంపాదించుకుంటున్నారు, ఈ ఆలోచన మన ఇల్లు వదిలేస్తున్నాము పక్కింటి వారి కోసమే. దుష్టులు కూర్చున్న చోటును కూర్చుండి ఇవే మాటలు వస్తాయి. పాపుల మార్గం నిలిచినప్పుడు ఏమొస్తాయి? ఇవే మాటలు, ఇవే ఆలోచనలు వస్తాయి తప్ప, కానీ వేరే ఆలోచన ఏది కూడా రాదు మన హృదయంలో. ఒకవేళ వచ్చినా కూడా ఆ దుష్టుల చోట కూర్చున్న చోటన మనము వచ్చి ఎవరొకరు ఏదో ఒకటి అంటారు. మన ఆలోచన స్థిరంగా ఉండాలంటే మనము ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. మన రహస్యమందు దేవునికి ప్రార్థన చేయమన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని మనం బహిరంగంగా ప్రార్థన చేయమని ఎవరికి కూడా చెప్పలేదు దేవుడు. నీ రహస్యమందు నీ దేవునికి ప్రార్థించమని చెప్పాడే తప్ప, కానీ బహిరంగంగా ప్రార్థన చేసుకోండి, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించండి అని చెప్పాడే తప్ప, కానీ ఎవరైనా కూడా వేషధారుల వలె ప్రార్థన చేయకుడి అని చెప్పి ఉన్నాడు. వేషధారుల వలె ఉన్నామా? నీతిమంతులుగా ఉన్నామా? దేవుడు ఎందుకని వచ్చాడు ఈ లోకంలోనికి? పాపులను రక్షించడానికే వచ్చాడు. కానీ ఎవరు రక్షణ పొందారు? ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా కూడా రక్షణ పొందుచున్నారా? ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళి మనం హృదయాన్ని మార్చుకుంటున్నామా, లేకపోతే ఇంకా వేషధారుల వలె మనం ఉంటున్నామా? ఎక్కడో ప్రార్థన చేస్తాం, మన హృదయమే మనకి స్థిరంగా లేనప్పుడు మనం ఎంతలెక్కెళ్ళి ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది. మనం ఎప్పుడైతే నిజమైన మారు మనసును కలిగి ఉంటామో అప్పుడు దేవుడే నడిపిస్తూ ఉంటాడు మనల్ని. ఎవరు నడిపించక్కర్లేదా, ఎవరు చెప్పక్కర్లేదు, దేవుడే నడిపిస్తాడు మనల్ని ఎప్పుడును కూడా. మనం ఎప్పుడైతే దేవుని ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉంటామో అప్పుడు మనం వెటి వెళ్ళాలి ఏంటన్నదని దేవుడే స్థిరపరిచి ఉంచుతాడు. మనకంటే ముందు దేవుడే సిద్ధపాటు చేస్తాడు. మనం ఏం చేయాలి? ఆకు వాడక నీటి కాలువ ఏరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. మనం ఒక కొబ్బరి చెట్టు బోధి పక్కన వేసామనుకోండి, అది మనకు నీళ్ళు వేయకపోయినా కూడా చెట్లు కాస్తూనే ఉంటుంది. ఎందువలన? అది దాంట్లోంచి నీళ్లు పీల్చుకుని దాన్ని అభివృద్ధి చెంది మనము ఎండాకాలం వస్తే కంపల్సరీ నీళ్ళు వేయాలి. ఎందువల్ల అంటే బోధులు ఎండిపోతూ ఉంటాయి, కాలువలు ఎండిపోతాయి కాబట్టి అప్పుడు వేయాలి. అప్పుడు ఫలితం తక్కువగా ఉంటుంది, దాది కాపు తక్కువైపోతుంది. అందువలన అప్పుడు మాత్రం కంపల్సరీ. అలాగే దేవుని వాక్యమును కూడా మన హృదయంలో నింపుకుని అలాగే ఫలించేవారుగా ఉండాలి, అంతేగాని ఫలములు తగ్గిపోయేవారుగా కాదు. అతడు చేయనదంతయు సఫలమగునని చెప్పుచున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగునని. మనం ఎప్పుడైతే దేవుని ఎడల ఫలిస్తామో అప్పుడు మనము చేయనదంతయు సఫలమగునని చెప్పుచున్నాడు. మనము ఫలించేవారిలాగా ఉంటున్నామా, లేకపోతే దూషించేవారిలాగా ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామంటారా? ఒకవేళ ఇంతవరకు చేసుకోకపోతే ఈ రోజు నుంచైనా మీరు మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయం దేవుని వైపు త్రిప్పుకుని నేను ఎలా ఉన్నానని ఈ రోజు నుంచైనా
ప్రార్థన చేసినప్పుడు అడగండి, దేవుడా నేను నీ ఎడల ఎంత విశ్వాసమును కలిగి ఉన్నాను, ఒకవేళ నేను విశ్వాసం లేకపోతే నాకు విశ్వాసము నేర్పించుము అని అడగాలి. మనకి విశ్వాసం అంటే ఉపవాసం ఉండటం విశ్వాసం కాదు. అది ఉపవాసం ఎందువలన దేవుని మార్గంలో నడుచుటకు. చాలామంది పెద్దవారు ఉన్నారు, వారు ఉపవాసం ఉండలేరు. ఎందువలనంటే ఈ రోజుల్లో బీపీ షుగర్లు అందరికీ నార్మల్ అయిపోయినాయి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉండలేరు. ఒకవేళ ఉన్నవాళ్ళు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటారు. అది వేషధారణ తప్ప కానీ అది నిజమైన ఉపవాసం అనిపించుకోదు. అది నిజమైన ఉపవాసం కూడా కాదు. అది ఎప్పుడు కూడా ఏమని చెప్పుచున్నాను, నీ ముఖము శుభ్రంగా కడుక్కుని నీ ముఖము కాంతి వలె సూర్యోదయం కాంతి వలె వికసించాలని చెప్పుచున్నాడు. కానీ నేను ఉపవాసం ఉన్నానని ఇలా జోలిపోమని ఎక్కడా కూడా వ్రాసి లేదు. ఎవరము కూడా అలా, అది వేషధారణతో కూడినది. అది ఎప్పుడు నీ రహస్యమందు తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నీవు వెళ్ళి నీ రహస్యమందు దేవునికి ప్రార్థించుమని చెప్పినాడు. అంతేగాని బహిరంగంగా ప్రార్థించమని చెప్పలేదు ఎప్పుడునూ కూడా. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పట్టు వలె నుందురు. ఏంటండి, అతడు చేయనదంతయు సఫలమగును. అప్పుడు దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పట్టు వలె నుందురు. గాలికి చెదరగొట్టే పట్టు వలె ఉంటారు అని చెప్పుచున్నారు. ఎవరు? దుష్టులు అలాగే ఉంటారు. అంతేగాని కాలువ పక్కన నాటబడిన చెట్టు వలె ఫలము పొందరు. అక్కడే ఉండి వాళ్ళు అలాగే స్థిరముగా ఉండి అలాగే నిలిచిపోయి ఏమంటారు, మేము ఇక్కడే ఉంటాము, మేము వెళ్తే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటారు. దుష్టులు అలాగే ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలే నుందురు. ఒకవేళ మనం అక్కడి నుంచి లేదనుకోండి, గాలి వస్తుంది, సుడిగాలి వేసి సుడిగుండం వలె దానిని కొట్టు. మనకు గాలివానకు వచ్చే ముందు సుడిగుండాలు ఎలాగ వస్తాయో అలాగే దుష్టులు కొట్టుకుపోతారని చెప్పుచున్నాడు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఎలాగండి, న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను ఉండరని చెప్పుచున్నాడు. దుష్టులు ఎక్కడ ఉంటారండి? గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురని చెప్పుచున్నాడు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులు ఉండరు అని చెప్పుచున్నాడు. నీతిమంతుల సభలో పాపులు ఎవరు? ఒకవేళ వేరే తప్పు చేస్తేనే తప్పని కాదండి, వాళ్ళే పాపులని కదా. మన నోటి వంట చెడు మాట వచ్చినా కూడా అది పాపమే. మనం ఎదుటివారిని విమర్శించినా అది ఒక రకమైన పాపమే. చాలామంది అనకూడదని అనుకుంటారు, కానీ ఉక్రోషంలో వచ్చేస్తూ ఉంటాయి. అలాగా వాటిని అప్పుడే మనము మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన నోరుని, మన ప్రవర్తనను కూడా అలాంటినప్పుడే మన స్వాధీనంలో ఉంచుకుంటే దేవుడు మనలను కూడా సఫలపరుస్తానంటున్నాడు. మనలను కూడా నీతిమంతుల సభలో కూర్చోబెడతానని చెప్పుచున్నాడు. నీతిమంతుల సభలో పాపులు నిలువరని చెప్పుచున్నాడు. పాపులు అంటే ఎక్కడి నుంచో రారు, ఎవరైనా సరే మనలో నుంచే పుడతారు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మన ఆను పాను తెలిసిన వారే తప్ప కానీ ఎక్కడి నుంచో వచ్చి వారు ఎవరిని కూడా చేయలేరు. ఎందువల్లంటే మనం ఎలా ఉంటాం అనేది ఎవరికి కూడా తెలియదు. వారు కొత్తవారు అనుకోండి, ఏం చేస్తారు, బాబోయ్ వీళ్ళ ఏమో మనకేం తెలుసు అని అనుకో. కానీ ఒక ఇంట్లో ఒక చిన్న దొంగతనం జరిగినా అందులో ఒక ఆను పాను తెలుసుకున్న వారే తప్ప కానీ ఆను పాను తెలియని వారు ఎవరును కూడా రాలేరు. ఎందువలనంటే వస్తే ఏం జరుగుతుందో లేకపోతే ఏంటో అని భయం వేస్తుంది. మనమైనా కదా ఒక కొత్త చోటుకు వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు ఎలాగుంటారో ఏంటో అని చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటినప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లో దొంగతనాలు కానీ ఏదైనా కూడా ఎందుకని చేస్తారు? వారు చేయలేరు. ఎందువల్ల మన ఆను పాను తెలిసిన వారు మాత్రమే చేయగలుగుతారు. వారు అలాంటి వారు మాత్రమే. దుష్టులు, పాపులు, వారే పాపులు, ఎక్కడి నుంచో రారు. మనలో నుంచో, మన దగ్గర నుంచో వస్తూ ఉంటారు. మనలోనే ఉంటారు పాపాత్ములు అనేది. ఎక్కడి నుంచో ఎవరును కూడా రారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఏంటంటే నీతిమంతుల సభలో పాపులు నిలువరని చెప్పుచున్నాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనని చెప్పుచున్నాడు. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసునని? యెహోవాకు తెలుసుని. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను రక్షించుట కొరకు వచ్చి ఉన్నాడు. నీతిమంతులకే రక్షణ అక్కర్లేదని కాదండి, కానీ వారు దేవుడు అంటే ఏంటో ఎరిగిన వారు కాబట్టి, వాళ్ళు నీతిగా ఉన్నారు కాబట్టి, దేవుని ఎడల వారు నమ్మకముగా ఉన్నారు కాబట్టి వారికి దేవుని వాక్యం ఏమిటో తెలుసు. వాక్యంలో ఏమి మర్మములు ఉన్నాయని వారికి తెలుసు. అలాంటి వారికి ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకవేళ చదువుకుంటున్నారనుకోండి, ఫస్ట్ క్లాస్ చదివేశారనుకోండి, మళ్ళీ వాళ్ళని ఫస్ట్ క్లాస్లో వేస్తే ఏం చేస్తారు? చదివేశారు కాబట్టి వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. ఎందువల్లంటే ఒక సంవత్సరం అంతా చదివారు కాబట్టి చెప్పినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అదే చదవని వారికి అయితే తెలియదు.
తెలియక వాళ్ళు ఏం చెప్తారా టీచర్ అని అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. నీతిమంతులు వారికి రక్షణ అంటే ఏమిటో తెలుసు, నీతి అంటే ఏమిటో తెలుసు కాబట్టి వారి కొరకు దేవుడు రాలేదు, పాపులను రక్షించుట కొరకు వచ్చాడు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపునని చెప్పుచున్నాడు. దుష్టుల మార్గము నాశనమునకు దుష్టులనగా అబద్ధ ప్రవక్తలు అవ్వచ్చు, లేకపోతే అబద్ధపు మాటలు మాట్లాడేవారు కావచ్చు, ఎవరైనాను కావచ్చు, తప్పు చేసిన వారు కావచ్చు. పాపులంటే ఆ తప్పు చేస్తేనే పాపము అని కాదు, ప్రతి ఒక్కరును కూడా ఒకవేళ తప్పు చేశారంట, మనం తప్పు చేశారని ఎదుటివారిని అన్నిసార్లు అన్నాను కూడా అది ఒక రకమైన పాపమే. మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా పాపమే. మంచి మాట మాట్లాడితే అది దేవునికి తెలుసు, తెలియదంటారా? తెలిసి దేవుడు వాళ్ళనే శిక్షిస్తూ ఉంటారు. పాపం చేసావు, తప్పు చేసావు అని 1కి 4 సార్లు అన్నా అది ఒక రకమైన పాపమే. మన నోటి నుండి వచ్చే మన చూపు పాపము, మన మాట పాపము, మన నడవడిక పాపం, మన ప్రవర్తన కూడా ఒక పాపముతో కూడినదే. అందుని బట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దుష్టుల మార్గము నాశనమునకు నడుపునని చెప్పుచున్నాడు. దుష్టుల మార్గమును ఎప్పుడును కూడా నిలవకోకుండా దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. మన ఆలోచన స్థిరముగా ఉండాలి, మన ప్రవర్తన స్థిరము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి, కానీ దేవుడిని దూషించేవారిగా ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవబొద్దని చెప్తున్నాడు. పాపుల మార్గము నిలువంది. నీతిమంతుల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీతిమంతులు అనగా మనలోనే ఉంటారు. పాపము చేయని వారే నీతిమంతులు. పాపము చేసి దేవుని ఎడల మనము దేవుడు అంటే ఏంటో అని తెలుసుకున్నా కూడా అది నీతియే. ఒకవేళ తెలిసి మనం పాపం చేసామనుకోండి, అది కూడా ఒక రకం అంతకంటే ఘోరమైన పాపము ఇంకోటి లేదు. తెలియక చేస్తే క్షమిస్తానన్నాడు, కానీ తెలిసి చేస్తే మాత్రం దేవుడు క్షమించనని చెప్పి ఉన్నాడు. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనము ఫలించేవారిగా ఉండాలి. దేవుని వాక్యంలో మన ఇంట్ల కోసం ఆలోచిస్తాము, మన కుటుంబం కోసం ఆలోచిస్తాం, కానీ దేవుని వాక్యంలో మనం ఎలా ఫలిస్తున్నాం అనేది ఆలోచన కూడా రాదు మనలోకి. ఎందువల్లంటే ఈ లోకపు వైపే చూస్తున్నాము, కానీ దేవుని వాక్యం వైపు ఎంత మాత్రమును కూడా చూడలేకపోతున్నాం. అందుని బట్టి మనం ఏమి చేయాలి? దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. మనము దేవుని ఎడల ఎంత నమ్మకమును, ఎంత వాక్యమును వింటున్నాము, మన హృదయంలో ఎంత గోచరిస్తుంది, ఆ వాక్యమును విని మన హృదయంలో ఎంత నడుచుకొనిచున్నాము అనేది మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. ఎంతోమంది ఎన్నో కొన్ని అంటూ ఉంటారు, దుష్టులు అలాగే మాట్లాడుతుంటారు. వాళ్ళు మాటలకు మనం ఎంత మాత్రమును కూడా లోనవ్వకూడదు. దేవునికి మాత్రమే లోనే ఉండాలి. దేవుని మాటకు మాత్రమే మనము లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనం ఎప్పుడు కూడా మనం ఫలించాలి అని అనుకుంటాం. ఎలా ఫలించాలి అని అనుకుంటాము? మన ఇళ్ళ ఫలించాలి, మన దొడ్లు ఫలించాలి, మన ఇల్లు ఆశీర్వదింపబడాలి, దీనికోసం ఆలోచిస్తాము. కానీ వాక్యంలో ఫలించటం అంటే లేకపోతే ఈ లోకపులో ఫలించటం అంటారా? కాదు కదా. వాక్యంలో ఫలించటమే అసలైన ఫలం. ఆ ఫలమును బట్టే మన దేవుడు మనలను ఆశీర్వదిస్తానన్నాడు. మన భారం ఆయన మీద మోపమన్నాడు. ఆయన మీద మోపి నడుచుకుంటే సమస్తము ఆయనే చూచుకుంటానని చెప్పుచున్నాడు. ఆయన అంత భరోసా ఇచ్చినప్పుడు మనము ఇంకా ఎందుకు భయపడాలని? ఈ లోకపు వైపు మనం భయపడాలంటారా? కాదు కదా. వాక్యమును మాత్రమే భయపడాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు మాత్రమే. దుష్టులు అలాగూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పాపమున వాళ్ళే పోతారు. వాళ్ళు దేవుడు శిక్ష విధిస్తాడు. వాళ్ళు దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ఎక్కడ చెప్పినా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి మాటలు మాట్లాడినా ఒకరోజు తీర్పు కాలం అన్నది. ఆ తీర్పు కాలంలో ప్రతి ఒక్కరు మాట్లాడింది, ప్రతి ఒక్కరు మాటలు అన్నవి కూడా మన చాటునన్నా ఎదురుకుండా అన్నా ఎలా అన్నా కూడా తీర్పు రోజున ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించుకోవాలి. లెక్క అప్పగించుకునే రోజు ప్రతి ఒక్కరికి ఉన్నది. ఒకరికి ముందు ఒకరికి వెనక కాదండి, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉన్నది. అప్పుడు ప్రతి ఒక్కరము అయ్యో నేను ఎప్పుడన్నా నీ మాట, అయ్యో నేను ఎప్పుడు చేశాను ఈ పాపము అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటివి ఏమీ ఉండవు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు మనం ఏమి అయ్యో కొడుతుందే, అయ్యో నేను కాలిపోతున్నానని చెప్పుకోవడానికి ఎవరును కూడా ఉండరు. మనకి దేవునికి మాత్రమే మనము లోబడి ఉండరు. ఇందుని బట్టి అయినా సరే మనం ఈ రోజు నుంచి అయినా దేవుని వాక్యమునకు లోబడదాం. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వాక్యము వైపు చూడాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా.
నన్ను వాక్యం ఎడల మేము నిలకడగలిగే జీవించి భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. దుష్టులకు పాపులకు దూరంగా ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మా నడవడిక నీ వైపు త్రిప్పమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ వాక్యంలో ఫలించేవారుగా ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యము విని అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ నేను మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులని భేదలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోల్లోని, ట్యాక్సీలోని వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకు లోబడి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ఎంతోమంది నాయన ప్రభ జ్వరములతో నాయన ప్రభ హాస్పిటల్లో ఉన్నారు నాయన ప్రభ. వారిని ముట్టమని అడుగుచున్నాం ప్రభ. వారిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. వారిని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని అడుగుచున్నాము నాయన ప్రభ. బిడ్డకి నాయన ప్రభ స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆ బిడ్డకి నాయన ప్రభ ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆ బిడ్డకి నాయన ప్రభ శక్తిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన నీ వాక్యములో నిలుపుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకి సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారు ప్రభా, వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వారిని నీ సేవలో వాడుకోమని నీ సేవలో వాడుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీ సేవకు నాయన ప్రభ లోబడి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వరుడి కోసం వధువు కోసం చూస్తున్న వారికి సాటి అయిన సహాయము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభ, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. వారిని ప్రభ ఫలించేవారిగా చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు నాయన ప్రభా, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నాయన ప్రభా, బీకాంలు చేసే వరకు కూడా ప్రభా, బీఎస్సీ చేసే వారిని కూడా ప్రభా, వారి చదివే అంతట్లోని, వారి రాకపోకే అంతట్లోని మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బోధ చేయుచున్న వారిని, పరిచర్య చేయుచున్న వారిని, ఉద్యోగాలు చేసుకున్న ఏమైతే ఉద్యోగం చేసుకుంటున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభ సంఘాలు ఉన్నాయో వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రభ సమృద్ధికరమైన ఆహారము దొరుకుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభ వాక్యం ఎడల మేము నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలోని నాయన ప్రభ శాంతిని సమాధానమును పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.